నమస్కారం. డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటికి సూచించిన సీఎం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీష అత్యంత కీలకమైన బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని వెల్లడి. బీసీ కులగణన చేసి సామాజిక న్యాయం చేయాలని కోరిన బీసీ సంక్షేమ సంఘం నేతలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణనలని విస్మరించడం దురదృష్టకరమని ఆగ్రహం. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్తుతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని, ఆ దిశగా అందరూ కృషి చేయాలన్నారు. సచివాలయంలో సోమవారం కలిసిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయొచ్చునని అన్నారు. ప్రపంచంలో మరే దేశానికి లేని ఉన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలు మన సొంతమని, వాటిని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లిదండ్రుల మాటలకు విలువ ఇవ్వటం వంటివి యువతకు నేర్పించాలన్నారు. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయని, నైతిక విలువల పతనానికి ఇవి కారణమవుతున్నాయని అన్నారు. సుమతి వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్థులు, యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని, విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి లోకేష్ తో చర్చించానని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన తరువాత తొలిసారి తన వద్దకు వచ్చిన చాగంటి కోటేశ్వరరావు యోగక్షేమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటేశ్వరరావును సీఎం శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు. అత్యంత కీలకమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని, జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. సోమవారం డాక్టర్ జి లక్ష్మీష శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కలెక్టరేట్ లోని ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ కు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేసినట్లు పేర్కొన్నారు. జిల్లాకు గతంలో కలెక్టర్లుగా పనిచేసిన వారి బాటలో నడుస్తూ ప్రజాప్రతినిధుల సహకారంతో, అధికారుల సమన్వయంతో జిల్లాను అన్ని విధాలా ప్రగతి దిశగా నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రణాళికాయుతంగా పనిచేస్తూ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల అమల్లో జిల్లా ముందు వరుసలో నిలిచేలా కృషి చేయనున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ లక్ష్మీసాకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోక్వాల్, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, విజయవాడ ఆర్టీఓ కావూరి చైతన్య, కలెక్టరేట్ ఏఓ ఎస్ శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ జిల్లా అయిన ఎన్టీఆర్ జిల్లాకి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్లకి, ఉప ముఖ్యమంత్రి వర్లకి, అలాగే నారా లోకేష్ గారికి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో ఈ జిల్లాలో ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ కలెక్టర్గా చేసి వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళ బాటలో ఈ జిల్లా ప్రగతిని, ప్రభుత్వ ఆదేశాలకి, అలాగే ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ ఈ జిల్లాని ఎప్పుడు నెంబర్ 1 చేయడానికి సమిష్టి కృషితో ప్రతి ఒక్కరిని అనుసంధానం చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్, అలాగే ప్రజాప్రతినిధులతో, అలాగే ప్రజలతో మమేకమయ్యి, సో వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని
ముఖ్యంగా మీడియా మిత్రుల ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకొని సో ఈ జిల్లాని ప్రగతి పథంలో నెంబర్ 1 నిలపడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణన విషయాన్ని విస్మరించడం దురదృష్టకరమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని బీసీ కులగణన చేపట్టి బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కులగణన విషయమై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద డిసెంబర్ 5, 6 తేదీల్లో దేశవ్యాప్తంగా అనేక కులాలు అనేక సంఘాల ఆధ్వర్యంలో గలమెత్తునున్నట్లు తెలిపారు. బీసీ కులగణన చేసి సామాజిక న్యాయం చేయాలని కోరుతూ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉన్న జ్యోతిరావు పులే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మహంతి వాసుదేవరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్రావు మాట్లాడుతూ సంపద సృష్టించేటువంటి తమను గుర్తించి బీసీ కులగణన చేయాలని రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కలెక్టర్లకు మెమరాండం అందజేస్తున్నామని తెలిపారు. బీసీ కులగణన అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం దురదృష్టకరమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను ఒక బీసీనేనని చెప్పుకుంటూ 3 సార్లు ప్రధాని అయ్యారని, కానీ బీసీలకు తగు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీసీ కులగణన చేసి తమకు ప్రాధాన్యత కల్పించాలని కేంద్రాన్ని కోరారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని బీసీ కులగణన చేయాలని డిసెంబర్ 5, 6 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా అనేక కులాలు అనేక సంఘాల ఆధ్వర్యంలో తమ గళాన్ని వినిపించనున్నట్లు తెలిపారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మహంతి వాసుదేవరావు మాట్లాడుతూ నేడు బీసీ కులగణన అంశమై విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల జ్యోతిరావు పులే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావుతో కలిసి నిరసన తెలియజేయడం జరిగిందని అన్నారు. డిసెంబర్ 5, 6 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే కార్యక్రమానికి అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. బీసీ కులగణన చేసి బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు చిప్పాడ చందు, మేకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేశంలో బ్రిటిష్ వారు ఉన్నప్పుడు 1931లో కులగణాంకాలు చేసేటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. మనకి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం కులగణాంకాలు చేయటానికి వెనుకాడుతూ ఉంది. ఈ దేశంలో అత్యధిక సంఖ్యాకులైన బలహీన బడుగు వర్గాలు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీ వర్గాలన్నింటికి కూడా సమస్త రంగాల్లో సరైనటువంటి న్యాయం జరగట్లా. అందుకే ఈ దేశంలో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా జరగాలని పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావటం, నరేంద్ర మోడీ గారిని కలవటం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కలవటం, దేశ రాజధానిలో జంతర్ మంతర్ దగ్గర పలు సంవత్సరాలుగా మేము అనేక పోరాటాలు, ఉద్యమాలు, దీక్షలు, ధర్నాలు అన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు వరకు కూడా కనికరం కలగట్లేదు. దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకి కులగణాంకాలు చేయమని చెప్పని పలు దఫాలుగా మేము విన్నవిస్తూ ఉన్నాం. ఆ కులగణాంకాలు చేయకపోవటం వల్ల సమస్త రంగాల్లో కూడా మాకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ దేశానికి సంపదను సృష్టిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులైనటువంటి కేశన శంకర్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కలెక్టర్ గారికి మెమరాండం బీసీ కులగణన చేపట్టాలని చెప్పేసి ఇస్తున్నటువంటి మెమరాండంలో మేము కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకం. అలాగే ప్రతిసారి కూడా ఈ కులగణన అనేది ఎప్పుడు చూస్తామని చెప్తున్నారు తప్పితే ఎప్పటికీ కూడా ఆ సమస్య తీరేటట్టు కనబడటం లేదు. ఇప్పుడు కేశన శంకర్రావు గారు పెద్దల ఆధ్వర్యంలో జరిగే ఈ జంతర్ మంతర్ వద్ద జరిగేటువంటి కార్యక్రమానికి మేమందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రాలు కానీ, రాష్ట్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ త్వరగా కులగణన చేపట్టి అందరికీ సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మాట హెచ్చరిస్తున్నాం. బీసీ సంఘాల తరపు నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు గారి దగ్గర నుంచి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. అతి త్వరగా మీరు కులగణన చేపట్టకపోతే బీసీలు ఎవరు ఊరుకుండే పరిస్థితి లేరు. ఖచ్చితంగా మీరు వెంటనే దీని గురించి ఆలోచించి వెంటనే దీని గురించి కులగణన చేపట్టి బీసీలకి న్యాయం చేయవలసిందిగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్ని మేము కోరుకుంటున్నాం.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఆదాని ముడుపుల వ్యవహారంలో జగన్ పాత్ర బట్టబయలు అయిందని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు విమర్శించారు. తప్పు నీ వైపు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు బుకాయించడం తగదన్నారు. తల్లిని చెల్లిని మోసం చేసిన నీకు రాష్ట్రాన్ని ప్రజలను మోసం చేయటం పెద్ద విషయం కాదన్నారు. సరైన సంఖ్యాబలం లేని నీవు ప్రతిపక్ష హోదా అడగటం సిగ్గుగా అనిపించట్లేదా అని ప్రశ్నించారు. ఆదాని అంశంతో పాటు మరిన్ని అంశాలపై తనతో చర్చించేందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు మాట్లాడుతూ గౌతమ్ ఆదాని వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదాని ఎలా ఎదిగాడో దేశ ప్రజలందరికీ తెలుసన్న ఆయన ఆదానికి వచ్చిన డబ్బుతో అన్ని రాష్ట్రాల సీఎంలకు కమిషన్ ఇచ్చారని ఆరోపించారు. ఆదాని షేర్ల ద్వారా వచ్చిన డబ్బులో 4 రాష్ట్రాల్లో సీఎంలకు డబ్బులు ఇచ్చారని మీడియాలో వస్తుందని, జగన్ కి 1750 కోట్లు ఇచ్చారని మీడియాలో వచ్చాయన్నారు. అమెరికా చట్ట ప్రకారం ఖచ్చితంగా కేసు నమోదైతే ఆ దేశానికి వెళ్లాల్సి ఉంటుందని, ఆదాని విషయంలో మోడీ జోక్యం చేసుకునే పరిస్థితి లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నాడన్నారు. జగన్ కి కూడా ఇబ్బందులు తప్పవన్న ఆయన అమెరికా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని, శిక్ష అనుభవించక తప్పదన్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో ఆదానిపై ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు 4-5 రోజుల నుంచి అనుకుంటా అదాని ఎలా ఎదిగాడు, ఈ 10 సంవత్సరాల్లో ఎంత కుబిరెడ్డి మనం చూసాం. కానీ దొరకని దేశంలో, అన్ని చట్టాలు పగడ్బందీగా ఉన్న దేశంలో దొరికిపోయింది. అగ్రరాజ్యం ఈరోజు నెంబర్ 1. ఈ ప్రపంచంలో 200 దేశాలు ఉండొచ్చు, నియర్ అబౌట్ నో ఐడియా అట్ ఆల్. అగ్రదేశం అమెరికా, రష్యా పని అయిపోయింది. సో అక్కడ FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, జనరల్గా ఏంటంటే ఏదైనా స్కాండల్స్ వస్తే మీకు అన్నీ పంపుతానని చెప్పాను. దీని తర్వాత గవర్నర్సు, పోలీస్ చీఫ్సు, అడ్వకేట్ జనరల్సు, కాంగ్రెస్ మెను, సెనేటరు అంటే లోక్సభ రాజ్యసభ అంటారు. కాంగ్రెస్ మెన్ అంటే డైరెక్ట్ ఎలక్టెడ్, సెనేటర్ అంటే రాజ్యసభ ఇక్కడ ఉంటుంది కదా. తో జైలు జీవితము. వాషింగ్టన్ పోస్ట్ వాషింగ్టన్ డీసీలో ఉంటుంది మెయిన్ బ్రాంచ్. న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్లో ఉంటుంది. ఆ పత్రికలో ఒక ఐటము ఒక గవర్నర్ గురించి కానీ ఒక పోలీస్ అధికారి కానీ ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ప్రింట్ వచ్చిందంటే హోదాలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ ఇమ్మీడియట్ రిజైన్ ఫ్రమ్ పోస్ట్. అది సెనేటర్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, కాంగ్రెస్ మెన్ కావచ్చు, పోలీస్ చీఫ్స్ కావచ్చు, మనం అడ్వకేట్ జనరల్ ఏమంటారంటే అటార్నీ ఏదో సమ్మంటారు అక్కడ. తో వాళ్ళందరూ మటాష్ తో చాలా పగడ్బందీ రూల్స్ అక్కడ. తో దాంట్లో వీళ్ళు ఏదైతుందో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో అదాని ఎక్కడ ఏదైతుందో షేర్ మార్కెట్లో రిజిస్టర్ చేశాడు వాళ్ళ కంపెనీలో. నేను అంత రఫ్గా ఉన్నాను అనుకోండి. నెక్స్ట్ నేను ఢిల్లీలో చేసేది క్లారిటీగా మోడీ గారికి ఇస్తూ ఫైనాన్స్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫైనాన్స్ అండ్ సెక్రటరీస్ 30th నాడు ఇచ్చి ఓపెన్ లెటర్ అండ్ నేషనల్ మీడియా, ఇండియా టుడే కావచ్చు, ద వీక్ కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, అక్కడ పేపర్ కావచ్చు, అందరి ఆఫీసులో పోయి ఇస్తాను. మన తెలుగు అండ్ ఏపీ అండ్ తెలంగాణ మీడియాకి అడ్రస్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. 83లో కూడా నేను అలాగే చేశాను. కవర్ పేజీలో వచ్చాదనుకోండి నేను రిజైన్ చేసిన తర్వాత. ఐ నో హౌ టు ఇష్యూ అండ్ న్యూస్ వాల్యూ. ఇళ్ల స్థలాల సాధన కోసం సిపిఐ చేపట్టిన కార్యక్రమానికి ఇల్లు లేని పేద వర్గాలు కలిసి రావాలని సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక హనుమాన్పేట దాసరి భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా కూటమి నేత చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోటేశ్వరరావు కోరారు. ఇళ్ల స్థలం కేటాయించిన పెరిగిన ధరలకు అనుగుణంగా ఇంటికి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రంలో హౌసింగ్ స్కీమ్లో ఈ విధంగా లబ్ధిదారులకు ఇస్తున్నట్లు చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వం 1 సెంటు స్థలం ఇచ్చి 1,80,000 రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇచ్చిందన్నారు. ఒక కుటుంబం నివసించడానికి సెంటు స్థలం సరిపోదని, ఇంటి నిర్మాణానికి 1,80,000 రూపాయలు సరిపోవని సిపిఐ తరపున వివరించినట్లు చెప్పారు. సిపిఐ చెప్పిన అంశాలను గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకోవాలని కోరిన ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు సరిపోక చాలా మంది ఇల్లు కట్టుకోలేదన్నారు. చాలా మందికి కేవలం పత్రాలు మాత్రమే ఇచ్చారని స్థలం ఎక్కడుందో చెప్పలేదన్నారు. ఆ సందర్భంగా కొంతమంది 35,000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారని తెలిపారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో ముందు ఆనాడు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం టిట్కో ఇల్లు కేటాయించి పత్రాలు ఇచ్చారు తప్ప ఇల్లు చూపించలేదన్నారు. ఈ విధంగా ఎన్నికల ముందు హడావిడి చేయటం కాకుండా 4.5 సంవత్సరాల్లో నిర్దిష్ట ప్రణాళికతో ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం లబ్ధిదారులను వేలాదిగా గుర్తించాలని, వారికి అనుకూలమైన ఇంటి స్థలం సేకరించాలని, ఇల్లు లేని పేదలందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నారు. పేదలకు ఇంటి స్థలం కేటాయించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో ప్రజలు వారి వ్యక్తిగత అర్జీలను కలెక్టర్ కార్యాలయంలో 27న సమర్పించేందుకు సన్నద్ధం కావాలని కోరారు. బుధవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్దకు వ్యక్తిగత అర్జీలు తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో సిపిఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి లంకా దుర్గారావు, కార్యదర్శి వర్గ సభ్యులు మూలి సాంబశివరావు, తాడిపైడయ్య, పంచదార్ల దుర్గాంబ, అప్పుర్బోతు రాము, కొట్టు రమణారావు పాల్గొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి నేత, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి, ఇల్లు లేనటువంటి ప్రజలకి నగరాల్లో 2 సెంట్లు, పట్టణాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి అందుకు అయ్యేటటువంటి నిర్మాణ ఖర్చుగా 4 లక్షల రూపాయలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతా ఉన్నది. కాబట్టి మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటటువంటి దానికోసం తక్షణమే కార్యక్రమం ప్రారంభించమని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే గత తెలుగుదేశం హయాంలో టిట్కో వారి ఇళ్ళకి డిపాజిట్దారుల నుంచి, లబ్ధిదారుల నుంచి డిపాజిట్లు కట్టించుకున్నారు. తర్వాత ప్రభుత్వం మారినటువంటి ప్రభుత్వం దాని మీద ఏమాత్రం స్పందించలా. 2019-14 కాలంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఇల్లు అనేటటువంటిది వాటికి శ్రీకారం చుట్టి 35,000 రూపాయలు కట్టించుకున్నారు. దాని గురించి ఈ ప్రభుత్వము ఏ రకంగా స్పందిస్తుందో తెలియనటువంటి పరిస్థితి. అందువలన ప్రభుత్వాలకి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటటువంటిది పూర్తిగా వారి కాల పరిమితిలో చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ రోజున 6 నెలల్లో ఉన్నాం మనం. 6వ నెలలో ప్రభుత్వం ఏర్పడి, కాబట్టి తక్షణం ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ల్యాండ్ని భూమి గుర్తించి దాన్ని లబ్ధిదారులకు అందించేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2, లబ్ధిదారుల లిస్టు తయారు చేయటం, లబ్ధిదారులకి లిస్టు తయారు చేసిన తర్వాత వారికి కేటాయింపు, ఇదంతా కూడా కొంత సంవత్సరాలు జరిగేటటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ ఇప్పుడు మొదటి సంవత్సరంలో ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం 2వ సంవత్సరంలో కానీ 3వ సంవత్సరంలో కానీ ఇల్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆదాని ముడుపుల కేసు ఓ అంతర్జాతీయ కుంభకోణమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఎంఏ బేబీ పేర్కొన్నారు. రాజకీయాల్లో అవినీతిని రూపుమాపుతామని ప్రధాని మోడీ ప్రకటించిన సమయంలోనే ఈ కుంభకోణం జరిగిందని తెలిపారు. ఎంబీవీకే భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు. ఆదానితో పాటు వైఎస్ జగన్ ను కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్న చిన్న విషయాలకు ఈడీ, సిబిఐలను వినియోగించే మోడీ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగితే ఇప్పటికీ స్పందించలేదన్నారు. ఆదాని ముడుపుల వలన ప్రజలపై భారీగా భారాలు పడబోతున్నాయని తెలిపారు. రానున్న కాలంలో లక్షల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడనుందని తెలిపారు. ఈ మధ్యనే మన రాష్ట్ర శాసనసభ సమావేశాలు ముగిశాయి. ఇవాళ నుంచి కేంద్రంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంటు ఎజెండా వాటి గురించి మా మిత్రులు బేబీ గారు మాట్లాడతారు. నేను రాష్ట్రానికి సంబంధించి, అలాగే దేశానికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశంగా ఉన్న అదానీ ఈ విద్యుత్ ముడుపుల విషయం గురించి మాట్లాడతాను.
ఇది ఒక అంతర్జాతీయ కుంభకోణం. ఈ అంతర్జాతీయ కుంభకోణానికి సమాధానాలు చాలామంది చెప్పాల్సి ఉంది పాలకులు. వీళ్ళందరూ ఇప్పటి వరకు తప్పించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటికి సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటిది, ఈ కుంభకోణం అనేది అవినీతికి సంబంధించిందే కాదు. 2029 కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకి, ప్రభుత్వాధినేతలకి లంచం ఇచ్చినట్టుగా అమెరికాలో అదానీ మిత్రులపై కేసు నమోదైంది. ఆ లబ్ధి పొందిన వాళ్ళలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నాడు. ఆయనకి 1750 కోట్ల రూపాయలు అందిందని చెప్పేసి కూడా ఆ నివేదికల్లో వాటిల్లో ప్రస్తావించినట్టుగా మీడియాలో వచ్చింది. విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించబోవటం లేదు అని స్పష్టంగా ప్రకటించాలి. ఇక్కడ అసెంబ్లీలో తెలుగుదేశం నాయకులు ప్రకటిస్తున్నారు మేము ప్రైవేటీకరించమని ప్రకటించాల్సింది కేంద్ర క్యాబినెట్. ఎందుకంటే క్యాబినెట్ ఆల్రెడీ దీన్ని స్ట్రాటజిక్ సేల్కి పెట్టినట్టుగా వాళ్ళు నిర్ణయం చేశారు. దాన్ని విత్డ్రా చేసుకుని క్లోజ్ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. అందుకని ఆ ప్రకటన ప్రధానమంత్రి చేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇప్పించాలి. ఇప్పిస్తేనే అసెంబ్లీలో వాళ్ళు చేసిన ప్రకటన నిజాయితీగా చేశారు, అది దానికి వాల్యూ వస్తుంది. లేకపోతే ఇది డూపు, ఇది జనాన్ని మోసం చేయడానికి చెప్పిన ప్రకటనలాగా మేము భావించాల్సి వస్తుంది. అందుకని తెలుగుదేశం, జనసేన, రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాలంటే ప్రధానమంత్రి చేత 29వ తేదీ ప్రకటన చేయించాలి. అట్లా ప్రకటన చేయకపోతే రాష్ట్రంలో వామపక్షాలు దీని మీద ఉద్యమించక తప్పని పరిస్థితి, విశాఖలో కూడా నిరసన తెలియాల్సిన పరిస్థితి మాత్రం వస్తుంది. అలాగే ఈ అదానీ విషయంలో ఆ రోజు 2021లో ఈ సెకీ ఒప్పందాలను కానీ, ఆ తర్వాత అదానీ నేరుగా డైరెక్ట్గా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి వెళ్ళిపోయిన తర్వాత కానీ ఆ రోజు మేము వ్యతిరేకించాం. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వంటంలోని పాత శివాలయం భక్తులతో కిటకిటలాడింది. పరమశివునికి ప్రీతిపాత్రమైన సోమవారం కావటంతో భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. బోలా శంకరుని నామస్మరణతో శివాలయం మారుమ్రోగింది. కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. రాజ్ కుమార్ అకాల మరణం తీరని లోటు అని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. అందరికీ చేతనైనంత సాయం చేస్తూ అందరి చేత మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కుమార్ నేడు భౌతికంగా లేకపోయినప్పటికీ అందరి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. భవానీపురంలో వైసీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ రెండో కుమారుడు ఆకుల రాజ్ కుమార్ అకాల మరణం చెందారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నేతలు, వ్యాపారస్తులు తదితరులు సంతాపం తెలియజేశారు. సంతాపం తెలిపిన వారిలో వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ తదితరులు ఉన్నారు.
విజయవాడ పున్నమితోట వద్ద ఉన్న టీటీడీ కళ్యాణ మండపం శ్రీవారి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం మహాసంప్రోక్షణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల నుంచి వచ్చిన ఆగమశాస్త్ర పండితుల ఆధ్వర్యంలో యాగశాల వద్ద ఉదయం నుంచి సుప్రభాతం, మహాపూర్ణాహుతి శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగశాల వద్ద మహాపూర్ణాహుతి జరుగుతున్న సమయంలో భక్తుల నోట గోవింద నామస్మరణలతో మారుమ్రోగింది. కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆత్రత్రాణ పరాయణుడు, భక్తుల పాలిటి కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కృష్ణానదీ తీరాన కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర దివ్య క్షేత్రంలో చక్కగా ఆవిర్భవించి భక్తజనులందరినీ కూడా చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నారు. అలాంటి స్వామివారికి వైఘానత భగవత్యాత్ర రీతిగా 3 రోజుల కార్యక్రమంగా భోగ శ్రీనివాసమూర్తి యొక్క బింబ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని 3 రోజులుగా ఈ కార్యక్రమం చక్కగా ప్రారంభమైంది. ఈరోజు స్వామివారి యొక్క భోగ శ్రీనివాసమూర్తి అంటే మనందరికీ కూడా తిరుమలలో తెలుసు. స్వామివారికి సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా భోగ శ్రీనివాసమూర్తికి జరుగుతాయి. అలాంటి చక్కని కార్యక్రమాలు ఇక్కడ దివ్యక్షేత్రంలో చేయాలని విజయవాడ నగరంలోని కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సమాచార కేంద్రం దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిన భోగ శ్రీనివాసమూర్తి బింబ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఈరోజు శుభముహూర్తంలో స్వామివారు గర్భాలయ ప్రవేశం చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 108 ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. ఈ సమ్మెకు పూర్తి సంఘీభావం తెలుపుతున్నామని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, సిఐటియు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడుతూ ఆపద్బాంధవుగా పేరొందిన 108కే ఆపద వచ్చిందని పేర్కొన్నారు. సకాలంలో జీతాలు ఇవ్వాలంటూ ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుండి విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్తున్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 108 ఉద్యోగులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన వారికి వేధింపులు తప్పటం లేదు. సకాలంలో జీతాలు చెల్లించడం లేదంటూ సిఐటియు వర్కర్స్ యూనియన్ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ లో మెరుపు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా 108 ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు పలు రాజకీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ కుటుంబ భారాన్ని మోయలేక ఆర్థిక ఇబ్బందుల్లో 108 ఉద్యోగులు కొట్టిమిట్టాడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 108 సర్వీస్ ఉద్యోగులు చేస్తున్న ధర్నాకి, ఆందోళనకు కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీల తరఫున మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. 2005 సంవత్సరంలో 108 సర్వీసులు ప్రారంభమైన నుండి ప్రతి మనిషి జీవితంలో అనుభవం ఏంటంటే 108 సర్వీస్ ద్వారా వందలాది మంది, వేలాది మంది ప్రాణాలు కాపాడబడటం మనందరికీ తెలిసిన విషయం. నా వరకు నేను సుమారు నాకు తెలిసిన వాళ్ళు ఒక 100 మంది అయినా 108 సర్వీస్ ద్వారా తమ ప్రాణాలు దక్కించుకున్నటువంటి పరిస్థితి నా వరకు తెలుసు. కానీ 108 సర్వీస్ 2005లో ఏర్పడితే ఇది 2024, అంటే 19 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇందులో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇంతకుముందు జీవీకే కార్పొరేట్ సంస్థ కానీ, బీవీజీ కార్పొరేట్ సంస్థ కానీ, ఇప్పుడు అరవిందో కార్పొరేట్ సంస్థ కానీ వీళ్ళు నిర్వహించారు పీపీపీ మోడల్లో. వాళ్ళు ఎవరూ కూడా ఈ ఉద్యోగులకి న్యాయం చేయలేదు. మరి అనేక బకాయిలు వీళ్ళకి ఎగ్గొట్టి మొదటి 2 సంస్థలు కూడా వెళ్ళిపోయినాయి. ఇవాళ అరవిందో కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి కనపడతాం. అందుకని ప్రభుత్వమే 108 సర్వీసుల్ని నిర్వహించాలని వీళ్ళ డిమాండ్కి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. 108 ఉద్యోగులు వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఆందోళనకి, భవిష్యత్తులో చేపట్టబోయే సమ్మెకి సిఐటియు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తోంది. అధికారులకి గత నెలల కాలంగా అనేక వినతిపత్రాలు ఇవ్వడం, వాళ్ళతో చర్చించడానికి ప్రయత్నం చేయడం అన్నీ కూడా జరిగాయి. ఇప్పటిదాకా సమస్యల పరిష్కారం కాలేదు. అరవిందో యాజమాన్యాన్ని తొలగిస్తామని చెప్పి యాజమాన్యం చెప్తోంది.
ఈ యాజమాన్యాన్ని తొలగించక ముందరే ఈ యాజమాన్యం నుంచి రావాల్సిన బకాయిలన్నీ కూడా పిఎఫ్ వాటా కానీ గత 4 ఏళ్లుగా ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్ తాలూకు ఎరియర్స్ కానీ ఇతర బకాయిలు కానీ ఇతర రిలీవింగ్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక కార్పొరేట్ కంపెనీలు మారాయి, కానీ ఉద్యోగుల భవిష్యత్తు మాత్రం మారలేదు. రాష్ట్ర ప్రభుత్వమే 108 సేవలను కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే రోడ్డు మీదకి రాక తప్పదు. ప్రజలందరికీ కూడా మద్దతు తెలియజేయమని చెప్పి కోరుతూ ఉన్నాం. నా పేరు బి కిరణ్ కుమార్. నేను ఏపీ 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ విజయవాడ కేంద్రంగా నాయకుల ధర్నాకి పిలుపునివ్వడానికి ప్రధాన కారణం, అనేక రోజులుగా గత నెల రోజులుగా మేము నల్ల రిబ్బన్ పెట్టుకొని ఈ ప్రభుత్వ అధికారుల వైఖరికి నిరసనగా మేము నిరసన తెలియజేశాం. అయినప్పటికీ కొన్ని వందల సార్లు ప్రభుత్వ అధికారుల చుట్టూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సమస్యల పరిష్కారానికి నోచుకోని పక్షంలో మేము ఈరోజు నాయకుల ధర్నాకు పిలిపించి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కమిటీలందరినీ కూడా సమావేశపరిచి అక్కడ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఈరోజు అర్ధరాత్రి నుంచి అంబులెన్స్ సర్వీస్ని ఆపేయాలనేటువంటి నిర్ణయం జరగబోతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తర్వాత 2 రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లవచ్చునని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. బుధ, గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. అల్పపీడనం క్రమంగా తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. తర్వాత అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడులో తీరం దాటుతుందని తెలుస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటికి సూచించిన సీఎం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీష. అత్యంత కీలకమైన బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని వెల్లడి. బీసీ కులగణన చేసి సామాజిక న్యాయం చేయాలని కోరిన బీసీ సంక్షేమ సంఘం నేతలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణనలని విస్మరించడం దురదృష్టకరమని ఆగ్రహం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.